హలో అండి. శ్రావణ మాసం కోసం నేను లక్ష్మీ అమ్మవారి పక్క నుంచి పూజ చేసుకోవడం కోసం ఐరావతాలు, అలాగే ఇత్తడి ఏనుగులు తీసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మవారి ప్రతిమ, అదైతే నేను కొన్నది కాదు. గుడిలో సామూహిక వరలక్ష్మి వ్రతం జరిగినప్పుడు అక్కడ వాళ్ళు ఇచ్చారనమాట ఈ అమ్మవారి ప్రతిమని. అప్పటి నుంచి అమ్మవారి ప్రతిమని నేను ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటూ ఉంటాను. కానీ అమ్మవారి పక్కన ఏనుగులు ఉంచి పూజ చేసుకుంటే మనకు ఐశ్వర్యం, సుఖశాంతులు, ఆనందంతో పాటు దీర్ఘాయుషు కూడా మనకు లభిస్తుంది. అందుకనే అమ్మవారి పక్కన ఈ ఏనుగులు ఉంచి పూజ చేసుకుంటారు. నాకు అమ్మవారి పక్కన ఏనుగుల నుంచి పూజ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఇష్టం అనమాట. కానీ ఏనుగుల కోసం నేను ట్రై చేస్తున్నాను, ఐరావతాల కోసం. అవి నాకు కాళహస్తికి వెళ్ళినప్పుడు దొరికాయి. ఈ ఐరావతాలు అయితే తీసుకున్నాను. ఇవి నాకైతే 350 రూపీస్ కాస్ట్ పడింది. కాళహస్తి శివాలయం దగ్గర నాకైతే ఈ ఐరావతాలు దొరికాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అచ్చమైన ఐరావతాలు లాగే ఉన్నాయి చూడటానికి. మీకు ఎలా కనిపిస్తున్నాయో వీడియోలో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఇత్తడి ఏనుగులు కూడా తీసుకున్నాను. ఎందుకంటే అమ్మవారి ప్రతిమ ఇత్తడి ఉంది కాబట్టి అమ్మవారి పక్కన ఇత్తడి ఏనుగులు పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇత్తడి ఏనుగులు తీసుకున్నాను. చాలా బాగా కనిపించాయి అన్నమాట, చాలా క్యూట్గా అనిపించాయి. అందుకే అవి కూడా తీసుకున్నాను. అవి చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను, కానీ అవి 200 రూపీస్కే మనకు వచ్చేసాయి అన్నమాట. మీరు కూడా ఎప్పుడైనా కాళహస్తికి వెళ్ళినప్పుడు ట్రై చేయండి, ఇలాంటి ఏనుగులు తెచ్చుకోండి. ముఖ్యంగా ఐరావతాలు తెచ్చుకోండి. అమ్మవారి పక్కన ఉంచి పూజ చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది. ఐరావతాలంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకు అంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు లక్ష్మీ అమ్మవారితో పాటు ఐరావతాలు, చంద్రుడు ఇంకా చాలామంది అక్కడి నుంచి ఉద్భవించారు. కాబట్టి అమ్మవారికి ఐరావతాలంటే చాలా ప్రీతి. ఇంకా ఐరావతాలు తొండం పైకెత్తి ఆశీర్వదించినట్లుగా ఉంటుంది. ఏనుగు కుంభస్థలంలో అమ్మవారు నివాసం ఉంటారు అని అంటారు. కాబట్టి ప్రతిరోజు మనం ఈ ఐరావతాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలాగే కలలో కనిపించినా కూడా చాలా మంచిది. ఐరావతాన్ని ప్రతిరోజు దర్శించుకోవడం వల్ల మనకు ఐశ్వర్య ప్రాప్తితో పాటు సుఖశాంతులు, ఆనందం ఇంకా దీర్ఘాయుషు కూడా మనకు కలుగుతుంది. అంతేకాకుండా అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం కాబట్టి అమ్మవారి పక్కన ఈ ఐరావతాలు ఉంచి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఏ పటం తీసుకున్నా కూడా అమ్మవారి పటంలో ఐరావతాలు ఉంటాయి. ఇన్ని మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఐరావతాలు తెచ్చుకున్నాను పూజ కోసం. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.